వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జనగలం. నేను మీ కార్తిక్. రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ఇంకో టర్న్ తీసుకుంటుంది. స్పీకర్ ఓం బిర్లాతో ఈయన భేటీ అయ్యారు. మొత్తంగా అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయనకు రఘురామకృష్ణరాజుకి ఉన్నటువంటి కాలుకు ఉన్నటువంటి గాయాలు, ఆ కట్లు చూసిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా కూడా చాలా బాధపడినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ ఇష్యూ పైన స్పీకర్ ఓం బిర్లా సీరియస్గా స్పందించబోతున్నారా? ఒకవేళ స్పందిస్తే నెక్స్ట్ ఈ విధంగా పరిణామాలు ఉండే ఛాన్స్ ఉంది. ఈయన మెయిన్గా ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని ఈ విధంగా ట్రీట్ చేస్తే సామాన్య వ్యక్తికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉండబోతుంది అనేది కూడా ఒకవైపు క్లియర్ కట్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ రఘురామకృష్ణరాజు మొత్తంగా ఈ స్పీకర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇష్యూ అంతా కూడా నెక్స్ట్ పొలిటికల్ టర్న్లో ఎవరు దీనికి బాధ్యత వహించి ఎవరిపైన ఈ వేటు పడబోతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇవాళ జనగణంలో డిస్కస్ చేద్దాం. సో మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, మనకి జూమ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే త్వరగా శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, మనకి మరి కాసేపట్లో జూమ్లోకి వస్తారు. సో మొత్తంగా మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోండి. సో ఫస్ట్ కోటేశ్వరరావు గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సో ఏం చెప్తారు? ఇంకోసారి మళ్ళీ ఈ అంశం చర్చపైకి వచ్చింది. మొత్తంగా రఘురామకృష్ణరాజు స్పీకర్ ఓం బిర్లాను కూడా భేటీ అయ్యారు. సో ఏం జరిగే ఛాన్స్ ఉంది, మీరేమనుకుంటున్నారు? గత కొద్ది వారాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు రఘురామకృష్ణరాజు ఒక లోక్సభ సభ్యుడిగా తనకు జరిగినట్లు అనుకుంటున్నా లేకపోతే చెబుతున్నటువంటి అన్యాయం గురించి సహజంగానే స్పీకర్ దృష్టికి తీసుకెళ్తారనేటువంటిది అందరూ ఊహించింది. ఇదేమి అనూహ్యమైనటువంటి పరిణామం కాదు, అసాధ్యమైనది కూడా, అసాధారణమైనది కూడా అంతకంటే కాదు. ఎందుకంటే తక్షణమే తనకు జరిగినటువంటి ఒక లోక్సభ సభ్యుడు స్పీకర్కి, అదేవిధంగా ఒక రాజ్యసభ సభ్యుడు ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం అనేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ. నిబంధనలు కూడా అదే విధంగా ఉన్నాయి. అయితే స్పీకర్ ఓం బిర్లాకి ఫిర్యాదు చేస్తున్నంత మాత్రాన ఏదో వెంటనే జరిగిపోతుంది అని అనుకునేందుకు ఆస్కారం లేదు. కారణం ఏమిటంటే స్పీకర్ కి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అధికారాలు తప్ప రాష్ట్రాల మీద కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ ఎటువంటి అధికారాలని మన రాజ్యాంగం ఇవ్వలేదు. అయితే ఈ కేసులో జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసినటువంటి ఏమిటంటే, ఒక ప్రముఖుడిని కానీ లేకపోతే ఒక సామాన్యుడిని కానీ ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతోటి ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు చేసి ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే అరెస్ట్ చేయడం అనేటువంటిది చట్టంలో ఉన్నటువంటి అంశము, అందరూ పాటిస్తున్నటువంటి అంశం. ఇక్కడ హైదరాబాద్ లో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి అదుపులోకి తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ, వాళ్ళకి దగ్గరుండి సహకరించినటువంటి తెలంగాణ పోలీసులు కానీ ఆ విధమైనటువంటి ప్రాథమికమైనటువంటి చర్య కూడా, అంటే పరీక్షలు చేయించి ఒక రిపోర్ట్ తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ మిస్సింగ్. అందువలన దీనికి సంబంధించినటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వాలని దీని గురించి ఎంక్వైరీ చేసి దాని మీద నివేదిక సమర్పించమని చెప్పేసి స్పీకర్ బిర్లా కోరటం తప్ప దాని మీద వచ్చేటువంటి స్పందన లేకపోతే ఆ నివేదికలో ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటి దాని మీద కొన్ని సిఫార్సులు మాత్రమే చేయగలరు తప్ప స్పీకర్ గా ఆయనకు ఉన్నటువంటి పరిధులు అంతకు మించి లేవు. ఈ తర్వాత ఇప్పుడు బిర్లా స్పీకర్ ని కలిసిన తర్వాత బహుశా తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షాని, అదే విధంగా వీలైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి రఘురామకృష్ణరాజు తనకు జరిగినటువంటి ట్రీట్మెంట్ అంటే పోలీస్ ట్రీట్మెంట్ లేదా రాష్ట్ర ప్రభుత్వ అతిథి మర్యాదల గురించి ఆయన ఫిర్యాదు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. బహుశా ఆ కోర్స్ కూడా రాబోయేటువంటి కొద్ది రోజుల్లో జరిగేందుకు అవకాశం ఉన్నదనేది స్పష్టం. అయితే ఇవన్నీ చేసినంత మాత్రాన ఒక ప్రచారానికి లేదా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మాత్రమే ఇవన్నీ తోడ్పడతాయి తప్ప ఆయన మీద బనాయించినటువంటి కేసులు కానివ్వండి లేకపోతే మిగతా విషయాలకు సంబంధించి ఎటువంటి ప్రభావము కూడా చూపేటువంటి అవకాశాలు అయితే లేవు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన మీద బనాయించినటువంటి కేసు, ప్రధానమైనటువంటి కేసు పక్కకు పోయి అంటే తెర వెనక్కి పోయి ఆయన మీద దాడి చేశారా లేకపోతే పరీక్షలు ఎట్లా చేశారు లేకపోతే ఇవన్నీ కూడా ముందుకు వచ్చాయి. ఇది ఒక తాత్కాలికమైనటువంటి పరిణామమే తప్ప
టీకప్ లో తుఫాన్ లాగా కొంతకాలం తర్వాత ఇది సర్దుమణిగి ఆయన మీద బనాయించినటువంటి కేసులు తర్వాత ముందుకు వచ్చినప్పుడే ఏ విధమైనటువంటి పరిణామాలు సాగుతాయి, కోర్టు ఎట్లా స్పందిస్తుంది అనేటువంటిది మనకి స్పష్టం. అందువల్ల ఇప్పటికిప్పుడు ఈ ఫిర్యాదు చేసినంత మాత్రాన లేకపోతే రేపు నేను ముందే చెప్పినట్టుగా హోంమంత్రికి లేకపోతే ప్రధానమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తారు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి లేకపోతే ఆయన లాబీ అవన్నీ ఉన్నాయి కనుక డెఫినెట్ గా చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ మేరకు ఒత్తిడి తెస్తారు. అంతకు మించి జరిగేది ఏమి ఉండదు అనేటువంటిది మాత్రం నా అభిప్రాయం. అండ్ ఇంకోటి కోటేశ్వరరావు గారు, ఇక్కడ మెయిన్ వీళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కూడా మేము ఆల్రెడీ స్పీకర్ ఓం బిర్లాకి మేము చెప్పాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు అరెస్ట్ చేసేటప్పుడు మొదట్లో. ఇంకోటి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇటువంటి చెప్పలేదు, చెప్పకుండానే అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఇదంతా కూడా ఒక వైపు జరిగింది. ఇక్కడ ఇంకోటి పార్లమెంటు సమావేశాల మొదటి రోజు కూడా ఒక ½ an hour టైం ఇస్తే క్లియర్ కట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మాట్లాడతాను అని చెప్పేసి అంత గట్టిగా మాట్లాడుతున్నారంటే నెక్స్ట్ ఒక ఏం చేయాలి, నెక్స్ట్ ఏ ప్లే చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆల్రెడీ ఒక ప్లాన్ అనేది, ఒక పథకం అనేది క్లియర్ కట్గా రచించే ఉంది అనుకోవచ్చా? మేబీ అలానే ఉన్నాయి పరిణామాలన్నీ కూడా చూస్తుంటే. ఉండొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి రఘురామకృష్ణరాజు మీద ఎట్లా చర్య తీసుకోవాలా అని తన పథకాలు తనకు ఉన్నట్టుగానే, తన కార్డులు తనకి ప్రయోగిస్తున్నట్టుగానే రఘురామకృష్ణరాజు కూడా ఒక ఎంపీగా, ఒక ప్రజాప్రతినిధిగా లేదా ఒక ప్రముఖ పారిశ్రామిక వాణిజ్యవేత్తగా ఆయనకున్నటువంటి వనరులు, ఆయనకున్నటువంటి లాబింగ్ ఇవన్నీ ఆయన కూడా అదే విధమైనటువంటి ప్రయోగం చేస్తారు, అటువంటి ప్రయత్నాలు చేస్తారనేటువంటిది స్పష్టం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు అరెస్ట్ జరిగితే ఉన్నటువంటి నిబంధనలు ఒక విధంగా ఉంటాయి, సమావేశాలు లేని సమయంలో జరిగినటువంటి అరెస్ట్ కి నిబంధనలు ఒక విధంగా ఉన్నాయి. అందువల్ల ఈ అరెస్ట్ అనేటువంటిది లోక్సభ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో కాదు కనుక దీనికి ఉన్నటువంటి పరిమితులు, దీనికి ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆ నిబంధనలు లేకపోతే వాటి గురించి తెలియకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదు. రెండవది స్పీకర్ బిర్లాకి తెలియజేయడం అంటే ఆఫీస్ తెలియజేయడం వేరు, అనుమతి తీసుకోవడం వేరు. ఒక సభ్యుడిని అరెస్ట్ చేయాలా లేదా అనేటువంటి అనుమతి ఇవ్వడం వేరు. పోస్ట్ లో పడేసాం మేము, లేదా మేము ఈమెయిల్ చేసాము, లేదా మేము ఇంకో విధంగా పంపించాము, తెలియజేశాము అంతవరకే. అంతేగాని ఓకే మీరు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయండి అని ఓంప్రకాష్ బిర్లా ఆఫీస్ కార్యాలయం గాని ఆయన గాని అనుమతించినట్టు ఎక్కడా లేదు మనకి. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఇవి. ఈ సాంకేతిక పరమైనటువంటి అంశాలు కూడా నేను ముందే చెప్పినట్టుగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేనప్పుడు టెస్టులు చేయించడం అనేటువంటి ఒక ప్రాథమిక అంశాన్ని ఈ కేసులో మిస్ అయ్యారు. దానికి సంబంధించినటువంటిది తెలంగాణ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కేంద్రం సంజాయిషి అడిగేటువంటి అవకాశం ఉంది తప్ప మరొకటి ఏమీ లేదు అనేటువంటిది ఒకటి. ఇక లోక్సభ సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమని అడగటం కనుక ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నది. ఎందుకు అంటే ఒక పార్టీ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీ సభ్యుడి మీద ఇప్పటికే అనర్హత వేటు వేయమని చెప్పేసి తమ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినారని చెప్పేసి వైసీపీ స్పీకర్ కి, అదే స్పీకర్ కి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుని ఆయన ఇంతవరకు పరిగణనలోకి తీసుకున్నారో లేదో తెలియదు. ఒకవేళ తీసుకుంటే దాన్ని తోసిపుచ్చారా లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా అనేటువంటిది కూడా ఇప్పటికీ మనకు తెలియదు. ఎందుకంటే మన ఫిరాయింపుల నిరోధక చట్ట ప్రకారం లేకపోతే మన నిబంధనల ప్రకారం ఏమిటంటే ఒక పార్టీ ఫిరాయించాడు మా సభ్యుడు అని రుజువులతో ఫిర్యాదు చేస్తేనే లోక్సభ స్పీకర్ కి అటువంటి అవకాశం ఉంటుంది. ఈయన పార్టీ ఫిరాయించదు, పార్టీలో ఉండే పార్టీ నాయకత్వం మీద, పార్టీ విధానాల మీద భిన్నంగా మాట్లాడుతున్నారు. అందువల్ల అటువంటి వ్యక్తి ఇప్పటికీ ఆయన సాంకేతికంగా రఘురామకృష్ణరాజు గారు వైసీపీ సభ్యుడే. అటువంటి సభ్యుడి మీద చర్య తీసుకోమని చెప్పేసి ఒక పార్టీ అడిగితే ఆ చర్య తీసుకోవడానికి స్పీకర్ కి కూడా హక్కు లేదు. ఎందుకంటే ఆయన ఫిరాయించారు అనేటువంటిది ఆధారం ఉంటే తప్ప అది ఒక అన్డెమోక్రటిక్ ప్రాసెస్ అవుతుంది. అదే కనుక స్పీకర్ దాన్ని కనుక పాటించేట్లయితే రేపు కొత్త సమస్యలకి, ఇది మొత్తం దేశవ్యాప్తంగా కొత్త సమస్యలకి దారి తీసినటువంటిది అవుతుంది కనుక అంత తేలిగ్గా దాన్ని అమలు జరుపుతారని అనుకోము. అందువలన నాకు ఇప్పుడు ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తెలుగుదేశం పార్టీ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి సీట్లు కేటాయించి వాళ్ళకి మాట్లాడటానికి అసెంబ్లీలో పార్టీ ఫిరాయించకపోయినా
లేకపోతే ఇంకొక పార్టీలో చేరకపోయినా ప్రత్యేకమైనటువంటి సీట్లు కేటాయించి ఒక తప్పుడు సాంప్రదాయానికి తెరదీశారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్. ఆ విధంగా తనకు కూడా ప్రత్యేకంగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి ఆయన ముందుగానే స్పీకర్ని కోరినట్టుగా స్పష్టం అవుతుంది. అయితే స్పీకరు దానికి అనుమతిస్తారు అని నేను అనుకోను. ఎందుకంటే ఆయన మీద ఒక యాక్షన్ తీసుకుంటే ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్థానం కేటాయిస్తే అప్పుడు మాత్రమే స్పీకర్కి రఘురామకృష్ణరాజుకి మాట్లాడే అవకాశం ఇస్తారు తప్ప అంతవరకు వైసీపీ అనుమతి లేకుండా, వైసీపీ అది లేకుండా ఆయనకి మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. అయితే ఒకటి ఉన్నది, ఒక సభ్యుడిగా తన మీద దాడి జరిగింది అనేటువంటి కోణం నుంచి ఆ ఫిర్యాదు ఆధారంగా మాట్లాడటానికి అవకాశం ఇస్తారా, ఏమి చేస్తారు అనేటువంటిది మనం సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్ యొక్క విచక్షణ అధికారాన్ని బట్టి మాత్రమే నిర్ణయం అవుతుందనేది చెప్పుకోవాలి. రైట్. మనకి త్వరగా శ్రీరామ్ గారు కూడా వచ్చేసారు. నమస్తే అండి శ్రీరామ్ గారు. కాల్స్ ఉన్నాయి, కాల్స్ తీసుకున్నాక మీ దగ్గరికి వస్తాను, ఓకేనా? అంటే కరుణాసాగర్ గారు ఉన్నారు ఫ్రమ్ తుని. కరుణాసాగర్ గారు నమస్తే. అయ్యా నమస్తే సార్. చెప్పండి. రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్ ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని మీరు డిస్కషన్ పెడితే చాలా బాగుండేదండి. రఘురామకృష్ణరాజు స్పీకర్ని కలిస్తే ఏదో మిన్ను విరిగి మీద పడినట్లుగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది పడిపోతున్నట్లుగా మీ ఛానల్ డిస్కషన్ పెట్టి రఘురామకృష్ణరాజుకి బూస్టింగ్ ఇస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కరుణాసాగర్ గారు వన్ మోర్ థింగ్, మేము ఎవరికి కూడా బూస్టింగ్ ఇవ్వట్లేదు. ఆయన కలిశారు, నెక్స్ట్ పరిణామాలు ఏంటో జస్ట్ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఏం జరగబోతుందో డిస్కస్ చేస్తున్నాం, అంతేగాని ఎవరికో బూస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. ప్రకాశ్ నుంచి దొరబాబు గారు ఉన్నారు. దొరబాబు గారు నమస్తే. దొరబాబు గారు నమస్తే. దొరబాబు గారు వినిపిస్తుందా? రైట్. అండ్ శ్రీరామ్ గారు నమస్తే అండి. సో ఇవాళ ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం, స్పీకర్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేయకుండానే అరెస్ట్ చేశారు అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి వినిపిస్తుంది. కాబట్టి ఇవాళ ఆయన స్పీకర్ని కలిశారు. కలిసిన తర్వాత పరిణామాలు ఏమైనా చేంజ్ వచ్చే ఛాన్స్ ఉందా? చేంజెస్ ఏమి ఉండవు, కానీ స్పీకర్ ఇందాక మన చెప్పినట్టు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు స్పీకర్ విచక్షణాధికారం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మామూలుగా అప్పుడు చెప్పింది ఏంటంటే అప్పుడు కనీసం ఇన్ఫార్మ్ చేసాం అన్నా కూడా వీళ్ళు ఏదో మా అరెస్ట్ చేసిన తర్వాత మేము అరెస్ట్ చేసామని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తారు. అరెస్ట్ చేసామని చెప్పి ఇన్ఫార్మ్ చేసినంత మాత్రం చేత తీసుకెళ్లి కొట్టమని కాదు. ఈ రెండింటికి మధ్యలో చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసినందుకు అక్కడ ఆయన వెళ్ళింది, అరెస్ట్ చేసిన తర్వాత తనతో ఎలాగ ఇల్ ట్రీట్మెంట్ చేశారు, తన్ని కొట్టారు, వీటి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. సో ఈ అరెస్ట్ చేసిన వ్యవహారం వేరు, అరెస్ట్ చేసిన వ్యవహారం మీద తెలంగాణ పోలీసులను అడిగారు, అవన్నీ నడుస్తున్నాయి. తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు, మనం నన్ను అరెస్ట్ చేస్తుంటే అవన్నీ అడిగారు, అవి ఓకే. అందువల్ల అరెస్ట్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. అరెస్ట్ చేయడం అనేది ముందు చేసిన తర్వాత కూడా స్పీకర్ కి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. అక్కడ మ్యాటర్తో అక్కడతో అయిపోతే కనుక అసలు దీని మీద మనం ఇంత చర్చించాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఆ తర్వాత కొట్టారు అని చెప్పిన తర్వాత ఇప్పుడు స్పీకర్ గారు, నేను మొదట్లోనే చెప్పాను మన డిస్కషన్ లోనే, ఈయన ఎప్పటికైనా స్పీకర్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఎలాగైతే ఎస్ఈసి వ్యవహారంలో మాకు ప్రివిలేజ్ కమిటీ ఉంది, మాకు అధికారాలు ఉన్నాయి, మాకు స్పీకర్ ఉన్నారు, ఇవన్నీ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిందో ఇటువంటి అధికారాలు, ఇటువంటి ప్రివిలేజ్ కమిటీ, ఇటువంటి ప్రివిలేజెస్ అన్ని కూడా లోక్సభ సభ్యులకు కూడా ఉంటాయి. ఈయన వెళ్తారు, వెళ్ళిన తర్వాత అప్పుడు ఎలా మారుతాయో అప్పుడు చూడాలి అని నేను మీ డిస్కషన్ లోనే చెప్పాను ఇంతకుముందు. అదే జరిగింది. ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళారు, అది ఒక అంశం. అయితే స్వయంగా ఇప్పుడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడే వెళ్ళి లోక్సభ స్పీకర్ కి చెప్పి నా ప్రివిలేజెస్ కి భంగం కలిగింది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా దాని మీద స్పందించాల్సిన బాధ్యత స్పీకర్ కు ఉంటుంది. అది ఎంత మేరకు స్పందిస్తారు, లేకపోతే అరగంట మాట్లాడడానికి టైం ఇస్తారా ఇవ్వరా, ఇవన్నీ వేరే వ్యవహారం. ఖచ్చితంగా స్పందిస్తారు. ఇప్పటికే ఆల్రెడీ ఏదైతే వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ ఆవిడ కానీ వెళ్ళి కంప్లైంట్ చేసిన దాన్ని ఆల్రెడీ ప్రివిలేజ్ కమిటీకి పంపించాం ఆ రిపోర్ట్ అని చెప్పి స్పీకర్ గారు చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు స్వయంగా బాధితుడే, స్వయంగా పార్లమెంట్ మెంబరే వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ చేశాడు. కాబట్టి దీన్ని కూడా ఇది ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇది ప్రివిలేజ్ కమిటీకి ఇది కూడా పంపిస్తారు. ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ ఏ నిర్ణయం స్పీకర్ కాదు, ఇంకా స్పీకర్ తీసుకునే నిర్ణయం కాదు. ఈ అంశంలో ప్రివిలేజ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎలాగైతే రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రంలో ఎవరినైనా సరే
పిలిచి అసెంబ్లీకి పిలిచి మాట్లాడి వాళ్ళ యొక్క సంజాయిషిని కోరే అవకాశం ఎలాగైతే రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీకి ఉంటుందో అసెంబ్లీకి సంబంధించి, అలాగే దేశంలో ఎక్కడ ఎవరినైనా సరే పిలిచి వాళ్ళ సంజాయిషి ఏంటి అని అడిగే అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉంటుంది దేశం మొత్తం మీద ఎవరినైనా సరే. అది ముఖ్యమంత్రులను అలాంటి వాళ్ళు కాదు, కానీ మీరు ఎవరు కొంతమంది స్పీకర్లకైతే ఖచ్చితంగా రక్షణ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రక్షణ లేదు. దేశంలో నేను ఎక్కడో వేరే స్టేట్ లో అధికారిని అన్నంత మాత్రాన నాకేదో రక్షణలు ఉంటాయనుకుంటే అది భ్రమ. సో అటువంటిదంతా ఏముండదు. కాబట్టి ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయాన్నే ఇక్కడ స్పీకర్ అమలు చేస్తారు. తర్వాత ఇందాక మీరు మాట్లాడిన అరగంట సేపు టైం అడిగారు అనేది, ఇది ఇక్కడ స్పీకర్ విచక్షణాధికారం వస్తుంది. ఎందుకంటే అతను ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ పరంగా ఇచ్చే టైం వేరు. ఒకవేళ ఇతను బాధితుడిగా అడుగుతున్నాడు కాబట్టి తనకి జరిగిన ప్రివిలేజ్, ఇక్కడ మనం పార్లమెంట్ లో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ పార్లమెంటరీ ప్రొసీజర్స్ లో ప్రివిలేజ్ మోషన్ అనేది చాలా వెరీ పవర్ఫుల్ ఇది ఆయుధం. ప్రివిలేజ్ మోషన్ అనేది, ప్రివిలేజ్ మోషన్ ని కనుక ఈ సభ్యుడు మూవ్ చేస్తే, అతను ఏ పార్టీ సభ్యుడైనా సరే ప్రివిలేజ్ మోషన్ ని మూవ్ చేస్తే దాని మీద చర్చించాల్సిన బాధ్యత పార్లమెంట్ కు ఉంటుంది. ఆ ప్రివిలేజ్ మోషన్ ని కనుక ఈయన మూవ్ చేసి దానికి స్పీకర్ కూడా నేను ఇవ్వను అంటానికి లేదు. ప్రివిలేజ్ మోషన్ ని అక్కడ చెయ్యెత్తి ప్రివిలేజ్ మోషన్ ని మూవ్ చేస్తే, కాబట్టి ఎంత టైం ఇస్తారనేది వేరే అంశం. కాబట్టి ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు, పార్లమెంట్ సభ్యుడుగా అతని ప్రివిలేజ్ కి సంబంధించిన ఇష్యూ. దీని మీద మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఆయనకి ఇస్తారు. టైం ఎంత అనేది అది 1 నిమిషం ఇస్తారా 5 నిమిషాలు ఇస్తారా, ఆయన అడిగినట్టు అరగంట ఇస్తారా, అది వేరే ఇష్యూ. కాబట్టి ఎంత 1 నిమిషం ఇచ్చినా కూడా ఈయన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏదో జరిగిపోద్దని కాదు, దేశవ్యాప్తంగా ఒక పార్లమెంటు సభ్యుడి మీద ఎలా ఒక ఇల్ ట్రీట్మెంట్ జరిగిందనేది దేశం అంతా తెలియాలి అనేది ఉద్దేశం. ఇప్పుడు రైట్ శ్రీరామ్ గారు, ఇప్పుడు డిబేట్లోకి వద్దాం. ఒక చిన్న ఏపీ సీఎం జగన్కి సంబంధించిన లైవ్ ఉంది, లైవ్ చూసాక మళ్ళీ డిబేట్లోకి వద్దాం. 340 చదరపు అడుగులతో ఒక పడక గది, హాలు, వంటగది, స్నానాల గది, వరండాతో సౌకర్యవంతమైన నమూనాలు రూపొందించబడింది. మరియు 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, 4 బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంక్ మొదలగు సౌకర్యాలు కల్పించబడతాయి. లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉచిత ఇసుక సరఫరా, సముచిత ధరలకు నాణ్యమైన సామాగ్రి అందించబడుతుంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దకే సేవలందించబడుతున్నవి. 11,26,000 గృహాల నిర్మాణం. ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చిన లేఅవుట్లలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో నిర్మించబడుతుంది. జగనన్న ప్రభుత్వం నిర్మిస్తున్నది ఇల్లు కాదు, అవి ఊళ్ళు. సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, ఫుట్పాత్లు, మంచినీరు, విద్యుత్తు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఫైబర్ నెట్ మరియు సామాజిక మౌలిక సదుపాయాలన్నీ కల్పించి కొత్త ఊళ్లను నిర్మిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం 1,200 కోట్ల రూపాయలను ఇంటి నిర్మాణ, నీటి సదుపాయాల కొరకు, 32,909 కోట్ల శాశ్వత మౌలిక సదుపాయాల కొరకు ఖర్చు చేయబడుతుంది. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టడం వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడడమే కాకుండా ప్రజలకు భారీ ఎత్తున సొంత ఊరిలోనే ఉపాధి కల్పించడం జరుగుతుంది. గ్రామాల్లోని బేల్దారులకు, బార్ వెండర్లకు, కార్పెంటర్లకు, ఎలక్ట్రీషియన్లకు, ఇటుకల తయారీదారులకు, ఇతర వృత్తి కార్మికులకు ఈ కరోనా కల్లోలంలో బతుకుకు ఊతమైన పుష్కలమైన ఉపాధి కల్పిస్తుంది. ఈ అంశాలన్నీ దూరదృష్టితో పరిగణించిన మన జగనన్న ప్రభుత్వం గూడు లేని పేదలకు అందాల హరివిల్లుల లోగిళ్లను నిర్మిస్తున్న మన జగనన్న ప్రభుత్వం. గౌరవనీయులు శ్రీ రంగనాథ్ రాజు గారిని, మన మినిస్టర్ ఫర్ హౌసింగ్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేదవారికి పక్కా గృహం నిర్మించాలనే దృఢ సంకల్పంతో నేడు పెద్ద ఎత్తున గృహ నిర్మాణాన్ని ప్రారంభం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం దేశంలోనే కాక ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా 2 దశల్లో సుమారు 30 లక్షల ఇళ్ళు
నిర్మాణం చేపట్టడం, ఈ పథకం పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి అప్పగించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. గూడు లేని అక్కా చెల్లెమ్మలకు పడుతున్న బాధను తమ సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించి నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్ళనే పథకాన్ని ప్రవేశపెట్టడం, దాని అమలులో విశేష కృషి చేస్తుండడం గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల సంక్షేమం ఉన్న మమకారం నిదర్శనం. రాష్ట్రంలోని కొన్ని అభివృద్ధి నిరోధక శక్తులు ఈ పథకం అమలు కాకుండా ఎన్ని కుయుక్తులు పడినా పట్టుదలతో పేదల ఇళ్లు నిర్మించాలని తీరాలని ముఖ్యమంత్రి గారు నిరంతరం అధికారులతో సమీక్ష చేస్తూ అనుకున్న సమయానికి 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు నిర్మిస్తున్నాము. ఇళ్లు కావయి ఊళ్ళుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి 32,000 కోట్ల వ్యయంతో తాగునీరు, రహదారులు, విద్యుత్తు, ఇంటర్నెట్ సౌకర్యము పాటు విద్య, వైద్యం వంటి సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించడం ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షకు నిదర్శనం. ప్రస్తుతం కరోనా మహమ్మారి ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక మంది ఈ పథకం ద్వారా ఆర్థిక స్వావలంబనం లభిస్తుంది. అదేవిధంగా ఈ పథకం అమలు చేస్తుండడం వలన రాష్ట్రంలో ఎకానమీ బూస్ట్ అవుతుంది మరియు 4 లక్షల కోట్లు సంపద కూడా క్రియేట్ అవుతుంది. ఇది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను శాసనసభ్యుడిగా ఉన్న అత్తిలి నియోజకవర్గంలో మొత్తం ఆదర్శ గ్రామాల నిర్మాణం పూర్తి చేశానని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి పీపుల్ విల్ రిమెంబర్ యూ అని మెచ్చుకున్నారు సార్. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ బృహత్తర పథకం అమలులో భాగస్వామి కావటం నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను సార్. పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి గారి ఆశయం అనుగుణంగా గృహ నిర్మాణ శాఖ అధికారులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ పథకం పూర్తిగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను సార్. రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఇల్లు పట్టా మరియు ఇల్లు మంజూరు చేసిన మన ముఖ్యమంత్రి గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, జగనన్నే వారి జీవితకాలం అంతా ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అందరూ అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు చేస్తూ ఈరోజు ఈ ఒక మంచి కార్యక్రమం మన రాష్ట్రంలో కనీ విని ఎరగట్టుగా మంచి వర్షాలతోటి త్వరకరి ముందే కేరళ కంటే ముందు మనకి ఈ యొక్క మాన్సూన్ మీ యొక్క సర్వతోడు వచ్చినందుకు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున అందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేద అన్నవాడు ఎక్కడా కూడా ఉండకూడదని, ఇల్లు లేని పరిస్థితి అనేది ఎక్కడా కూడా ఉండకూడదని, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు పేరిట ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఎప్పుడూ కని విని ఎరగని లెవెల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. సొంత ఇల్లు అనే పేదవాడి కళను నిజం చేస్తూ ఈరోజు మరో అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణంలో మొదటి దశ కార్యక్రమానికి ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి అంటే జూన్ 3వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు జూన్ 10 దాకా కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తూ ఇళ్ల నిర్మాణానికి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ అందరి చేతుల మీదుగా ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. ఈరోజు చేసే ఈ కార్యక్రమం బహుశా మనం చేసే అన్ని కార్యక్రమాల్లో కన్నా ఈ కార్యక్రమం ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ బహుశా ఏ కార్యక్రమం కూడా ఇదేమో. 1 కాదు 2 కాదు, దాదాపుగా 31 లక్షల దగ్గర కుటుంబాలకు స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా
ఆ స్థిరాస్తిలో ఇళ్ల పట్టాల ద్వారా స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల పట్టాలలో ఈరోజు ఏకంగా ఇల్లులు కూడా కట్టించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. నిజంగా ఈరోజు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం 2 దశల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొదటి దశ కింద 15,60,000 ఇళ్లకు ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. 28,084 కోట్ల వ్యయంతో ఈరోజు చుట్టే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమానికి 1 సంవత్సరం గడువు లోపల అంటే జూన్ 2022 కల్లా పూర్తి చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. రెండవ దశ కార్యక్రమం మళ్ళీ రేపు జూన్ 2022లో మొదలుపెట్టి మరో 12,70,000 పక్కా ఇళ్లను మరో 22,860 కోట్ల రూపాయల వ్యయంతో రేపు సంవత్సరం మళ్ళీ జూన్లో మళ్ళీ మొదలుపెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొత్తంగా ఈ 2 దశల్లో కలిపి దాదాపుగా 50,944 కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల 28.3 లక్షల ఇల్లు జూన్ 2023 నాటికల్లా పూర్తిగా నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ ఇన్ని 30 లక్షల ఇళ్ల పట్టాలను సేకరించడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన వాటిని PMAYతో అనుసంధానం కూడా చేసి వేగవంతంగా కూడా ఈ పనులన్నీ కూడా పూర్తయ్యేట్టుగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇలా మనం కడుతున్న ఈ రోజు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నవి ఇల్లు కాదు, ఇవి ఊళ్ళు పట్టణాలు అని కూడా చెప్పచ్చు. ఏకంగా 17,000 కాలనీస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తూ ఉన్నాయి. కాలనీల సైజులు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఇవి ఇల్లు కాదు, ఊళ్ళు కూడా కాదు, పట్టణాలు అని చెప్పి అనిపించే మాదిరిగా ఆ సైజుల్లో ఈరోజు ఈ కాలనీస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ కింద చూస్తే 8,905 లేఅవుట్లలో 11,26,000 ఇళ్ల నిర్మాణానికి ఈరోజు జగనన్న కాలనీస్లో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవి కాక సొంత స్థలాలు పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్న లబ్ధిదారులు మరో 4,33,000 మందికి కూడా ఈరోజు కలుపుకొని 15,60,000 ఇళ్లకు మొదటి దశ కింద ఈ రోజున నిర్మించడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు మనం ఎంతటి భారీ కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం అన్నదానికి అందరికీ కూడా అర్థమయ్యేలా దీని మ్యాగ్నిట్యూడ్ ఏమిటి అని చెప్పి ఒకసారి చెప్పడానికి సాహసిస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4,95,00,000. ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31 లక్షల ఇంటి స్థలాలు అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇల్లులు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఒక్కో కుటుంబంలో కనీసం 4 నివాసం ఉంటారు అని చెప్పి ఉజ్జాయింపుగా కూడా అనుకున్నా కూడా దాదాపుగా 1,24,00,000 మందికి ఈరోజు ఇల్లు కడతా ఉన్నాం. అంటే రాష్ట్ర జనాభానే 4,95,00,000 2011 జనాభా లెక్కల ప్రకారం చెప్తా ఉంటే అక్షరాల 1,24,00,000 మందికి ఈరోజు కొత్త ఇళ్లల్లో ఉండేదానికి శ్రీకారం చుడతా ఉన్నామనంటే దాదాపుగా రాష్ట్ర జనాభాలో ప్రతి 4 ఒకరికి ఒకేసారి పక్కా ఇంటిని భూమితో సహా
రైట్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. సో మొత్తంగా ఇప్పుడు కోటేశ్వరరావు గారు, సారీ మొత్తం ఈ లైవ్ అయింది కాబట్టి డిబేట్ నుంచి బయటకు వెళ్ళాం. సో మొత్తం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకోటి రైజ్ అవుతుంది, ఒకవేళ ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని చెప్పేసి రఘురామకృష్ణ ఆరోపిస్తున్నారు కాబట్టి థర్డ్ డిగ్రీ మేము ప్రయోగించలేదని చెప్పేసి గట్టిగా ఎందుకు ప్రభుత్వం కూడా చెప్పలేకపోతుంది? వాళ్ళెందుకు దాని వైపు ఆ విషయంలో క్లియర్ కట్గా ఎందుకు లేరు, వెనక్కి ఎందుకు తగ్గుతున్నారు ఆ ఇష్యూలో? హలో కోటేశ్వర గారు వినిపిస్తుందా? వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. హలో కోటేశ్వరరావు గారు వినిపిస్తుందా నా వాయిస్? హలో కార్తిక్ గారు వినిపిస్తుందా? యా వినిపిస్తుంది, చెప్పండి. థర్డ్ డిగ్రీ ప్రయోగించట్లేదు అని ఆల్రెడీ చెప్పింది. మేము ఎటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదనే కదా పోలీస్ చెప్తా ఉంది. పోలీస్ చెప్తాందంటే అది ప్రభుత్వం చెప్పినట్టే. అందువల్ల మేము థర్డ్ డిగ్రీ ప్రయోగించామని చెప్తే అది ఈ పాటికి పెద్ద గొడవ అయిపోయి ఉండేది. దాన్ని ఇంతవరకు ప్రభుత్వం డినై చేస్తూనే ఉంది, అటువంటిది ఏమీ లేదు అని చెప్తా ఉంది. అయితే మనకేమిటంటే ఒక విఐపిని ఒక సిఐడి ఆఫీస్ లో పెట్టినప్పుడు ఆ ఆఫీస్ లో కెమెరాలు ఉంటాయి, లేకపోతే ఇవన్నీ కూడా ఉంటున్నప్పుడు ఆ కెమెరాల్లో ఆయన ఎన్ని గంటలు అక్కడ ఉన్నారు, అది ఎక్కడ ఏమి రికార్డ్ అయింది, మా రికార్డ్ అయినటువంటి కెమెరాల ప్రకారం అటువంటిది ఏమీ లేదు, ఎవరు రాలేదు, కావాలంటే మా కెమెరా ఫుటేజ్ మీరు చూడండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిఐడి యంత్రాంగం కానీ కోర్టుకు వాటిని ఏమి సమర్పించలేదు కనుక అనేక మందికి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అటువంటిది ఏమన్నా ఫుటేజ్ వాళ్ళకు ఉంటే, అలాంటిది ఏమీ లేదు చూడండి, 4 గంటల పాటు ఏమీ ఆయన ఒక్కరే ఉన్నారు తప్ప మరొకళ్ళు ఎవరు ప్రవేశించలేదు ఈ ఫుటేజ్ ప్రకారం అని చెప్పేసి కోర్టుకి సమర్పించుంటే ఈ గొడవ అంతా ఉండేది కాదు. అటువంటిది సమర్పించలేదు కనుక అనుమానాలు, అందుకని ఆ కారణంగానే అనేక మందికి అనుమానాలు వస్తున్నాయి తప్ప మరొకటి కాదు. అందుకని అవన్నీ కూడా విచారణలో మేము ఏమీ చేయలేదు, థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు, ఎవరు బయట వ్యక్తులు రాలేదు ఆయన చెప్తున్నట్టుగా, ముసుగు వీరులు రాలేదు, కొట్టలేదు అని ప్రభుత్వం నిరూపించుకోవాలి. ఆయన ఒక ఆరోపణ చేశారు, జిహెచ్ఎంసీలో అటువంటిది ఏమి మాకైతే తెలియదు దాని గురించి అని చెప్పేసి ఏవో ఉన్నాయి కానీ అవి ఎందుకని అనేది తెలియదని జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పారు. దానికి భిన్నమైనటువంటి రిపోర్టు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వాళ్ళు చెప్పారు. అందుకని అవన్నీ కూడా కోర్టు ముందు ఉంటాయి. కోర్టు ముందు ఉన్నప్పుడు కోర్టులో వాద ప్రతివాదనలు లేకపోతే న్యాయమూర్తులు దీని సంగతి ఏమిటి అని చెప్పేసి అడిగినప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ముందు జరుగుతుంది. అప్పుడు ఏం చెప్తారు, వాళ్ళ యొక్క వాదనలకు అనుగుణంగా, లేకపోతే మేము సత్యులను ఆయన పట్ల ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు అని చెప్పేసి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కనుక దాన్ని వాళ్ళు ఎట్లా నిరూపించుకుంటారు అనేది మనం చూడాల్సి ఉంది. అందుకని దాని మీద మనం ఊహాగానాలు చేయలేము. భిన్నమైనటువంటి నివేదికలు ఉన్నాయి, ఒక ఆధారం ఉంది, ప్రైమా ఫైసి ఆయన చెప్తున్నాడు, బాధితుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఇవన్నీ కోర్టు ముందుకు వెళ్ళిన తర్వాత సంజాయిషి లేకపోతే వివరణ లేకపోతే నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది. అది ఎట్లా చేస్తారు ఏంటనేటువంటిది మనం ముందు చూడాలి తప్ప ఊహించి చెప్పలేదు. అండ్ ఇంకోటి ఇక్కడ శ్రీరామ్ గారు, ఇప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్తున్నారు కాబట్టి మేబీ ఇప్పుడు ఈ ఇష్యూ స్పీకర్ వరకు వెళ్ళింది, ఇంతకుముందు రక్షణ శాఖ మంత్రి వీళ్ళందరితో కూడా చాలా బాగా చర్చలు అవుతున్నాయి కాబట్టి ఒకవేళ ఈ ఇష్యూకి సంబంధించి ఏమైనా ఒక స్టెప్ ముందుకు పడి థర్డ్ డిగ్రీకి దానికి సంబంధించి ఒక స్టెప్ ముందుకు పడితే సిఐడి అధికారులు వీళ్ళంతా కూడా ఏమైనా దీంట్లో ఇరుక్కొని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగే ఛాన్స్ ఏమైనా ఉందా? ప్రభుత్వం ఒకవేళ పక్కకు తప్పుకుంటే వాళ్ళు ఆన్సర్ చేయాలి, కాకపోతే వీళ్ళు ముందున్నారు కాబట్టి వీళ్ళకి ఏమైనా యాక్షన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా ఇష్యూలు ఏమైనా తొందరపడ్డారు అనిపిస్తుందా? అలా అనుకోవచ్చా? అంటే ఇప్పుడు కోర్టు దగ్గర ఈ అంశం ఉంది. ఎందుకు రఘురామకృష్ణరాజు గారు సిబిఐ ఎంక్వైరీని అడిగారు. ఆ సిబిఐ కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీలుగా పెట్టి ఆయన కేసు నడుపుతున్నారు. సో ఇందులో సుప్రీం కోర్టు సిబిఐని గనక ఒకవేళ దీంట్లో దృష్టి పెట్టమని గనక కోర్టు కోరితే, సిబిఐ రాష్ట్రంలో రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నా దీని మీద ఆర్డర్ ఇవ్వాలి, లేదంటే కోర్టు అన్న ఇవ్వాలి. సో ఇప్పుడు సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ ఇచ్చే అవకాశం లేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీదే విచారణ కాబట్టి సుప్రీం కోర్టు ఏదైనా సిబిఐకి గనక ఇస్తే అప్పుడు ఈ అంశాలన్నీ పరిగణలోకి వస్తాయి. కానీ అంతవరకు మాత్రం ఇదంతా చర్చల్లోనే ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఎవరు ప్రూవ్ చేస్తారు? సిఐడిని అడుగుతారు. సిఐడి వాళ్ళు మేము అలాంటిది ఏం చేయలేదు, ఆయన ఫాల్స్ ఎలిగేషన్ చేస్తారని చెప్తారు.
ఆ తర్వాత కదా, ఆ తర్వాత ఈయన కోరిన సిబిఐ ఎంక్వైరీని వాళ్ళు కోర్టు ఇస్తుందా ఇవ్వదా? ఇవ్వకపోతే ఇంక అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ ఇస్తే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి ఏం తేలుస్తుంది అన్నది అప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కూడా వీళ్ళు ఏదో చేశారని ఇప్పుడు మనం ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు కొట్టారని మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే అప్పుడు సిబిఐ ఏం నిర్ణయిస్తుందో తెలీదు. సిబిఐ కేసుల్లో ఇప్పుడు మనం అనేక సిబిఐ కేసులు చూస్తున్నాము, ఏ ఒక్కదానికి పరిష్కారాలు రావు. సో అలాంటి వాటిల్లో ఇది కూడా చేరిపోవచ్చు. ఎన్హెచ్ఆర్సీ వెళ్ళింది, ఎన్హెచ్ఆర్సీ నివేదిక కూడా ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్. ఎన్హెచ్ఆర్సీ నివేదిక ఎలా వస్తుందనేది చూడాలి. ఎన్హెచ్ఆర్సీ నివేదిక ఒకవేళ కనుక మానవ హక్కులకి అక్కడ ఉల్లంఘన జరిగింది అని చెప్తే అది కూడా స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది. మరి ఎన్హెచ్ఆర్సీ నివేదిక ఏమొస్తుంది, సిబిఐ ఎంక్వైరీకి వేస్తారా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిన అంశాలు. వీటిని బట్టే ఆయన కొట్టారా కొట్టలేదా అన్నది తేలుతుంది తప్ప మిగతా అందాక ఈయన ఆరోపణలు, వాళ్ళ ప్రత్యారోపణలు ఇవే నడుస్తూ ఉంటాయి. వీటికిను పార్లమెంట్ లో జరిగే ఇప్పుడు స్పీకర్ దగ్గర వ్యవహారానికి సంబంధం లేదు. ఇందాక నేను చెప్పినట్టు ప్రివిలేజ్ మోషన్ కనుక మూవ్ చేస్తే దాని మీద చర్చని కూడా అడగచ్చు. చర్చని అడిగితే చర్చకి అనుమతిస్తారా అనుమతించారా మళ్ళీ స్పీకర్ ఇష్టం. ఊరికే ఆయన ఏం చెప్పాడో వినేసి వదిలేస్తారా, చర్చకు అనుమతిస్తారా? చర్చకు అనుమతిస్తే మాత్రం మళ్ళీ ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే పార్టీ ఇచ్చిన దీని మీద చర్చకు అవసరం లేదని వైసీపీ చెప్తుంది. ఇక్కడ మళ్ళీ స్పీకర్ విచక్షణాధికారంతో పార్టీ అనుమతించారు అప్పుడు మిగతా దేశంలో ఉన్న అన్ని పార్టీలు దీని మీద మాట్లాడటం మొదలెడతాయి, పార్లమెంట్ లో మాట్లాడతాయి. ఒక సభ్యుడికి అలా జరగడం రైటా రాంగా ఇదంతా చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా ఈ రఘురామకృష్ణరాజు గారి ఉద్దేశం ఏంటంటే అర్జెంట్ గా వీళ్ళ మీద ఏదో ప్రూవ్ అయిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో ఉరితీసి మొలేస్తారు, ఇవన్నీ కాదు. దీని మీద చర్చ జరగడమే ఆయన ఉద్దేశం. దేశవ్యాప్తంగా చర్చ జరగడం ఆయన ఉద్దేశం. అందులో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు, దీని మీద చర్చ దేశవ్యాప్తంగా జరగకుండా ఎక్కువగా డ్యామేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి జరగకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నది ఇందులో ఇంపార్టెంట్ తప్ప ఏదో అక్కడ వాళ్ళందరికీ ఏదో జరిగిపోతుంది, సిఐడి వాళ్ళకి ఏదో జరిగిపోతుంది, లేదా రఘురామకృష్ణరాజు గారిని రేపొద్దున మీరంతా తప్పులు చెప్పారు, మీరంతా రాంగ్ గా డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని ఏదో తలతీసి మొలేస్తామని ఆయన తలతీసి మొలేసేది లేదు, సిఐడిని తలతీసి మొలేసేది లేదు. ఇప్పుడు అప్పుడే ఇవన్నీ ఏమి జరగవు. ఓవరాల్ గా చర్చ జరుగుతుంది. ఈ చర్చ సందర్భంగా ఎవరు ఏ విధంగా అవగాహన చేసుకుంటారు, ప్రజల్లోకి ఏ విధంగా మెసేజ్ వెళ్తుంది అనేది మొత్తం ఓవరాల్ వ్యవహారం తప్ప ఏదో ఎవరికి ఏమీ జరిగే అవకాశం అయితే దరిదాపుల్లో ఎవరికి కనబడలేదు. కొన్ని కాల్స్ ఉన్న తీసుకున్నాం. నెక్స్ట్ కోటేశ్వరరావు గారి మీ దగ్గరికి వస్తాను. వెంకట్ గారు ఉన్నారు ఫ్రమ్ విజయవాడ. వెంకట్ గారు నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి కార్తిక్ గారు, అలాగే ప్యానల్ లో ఉన్న సభ్యులు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఈ రోజు రఘురామకృష్ణరాజు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళిన విషయం ఏంటంటే, అయ్యా నేను ఒక దేశంలో అత్యున్నతమైన లేకపోతే ఉన్నతమైన ఒక ఎంపీ పదవిలో ఉన్నాను, నా మీద అక్రమ కేసులు పెట్టి 3rd డిగ్రీ ఉపయోగించారు కాబట్టి మీరు స్పీకర్ గా నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, చర్యలు తీసుకోండి అనేది ముఖ్యమైన సారాంశం. అయితే దీని వల్ల అనేకమైన అనుమానాలు రేకెత్తుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళారు అని అంటే ఆ విషయం ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు మీద జరిగిన విషయాలు స్పీకర్ గారు నాకు తెలియలేదు అని అంటే ఇక్కడ మన దేశానికి అత్యున్నతంగా ఇంటెలిజెన్స్ ఉంటదండి. ఇంటెలిజెన్స్ ద్వారా తెలియలేదు, ఇంటెలిజెన్స్ సక్రమంగా పనిచేయలేదు అని అనుకోవాలి. తెలియలేదు అంటే తెలిసింది అని అంటే ఒక ఎంపీకి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయండి. తనకున్న హక్కులని అతను కాపాడుకోవటానికి అడిగినప్పుడు హక్కులతో పాటు అతనుకున్న బాధ్యతలు 2 ఏళ్లలో నువ్వేమి నిర్వర్తించావు అనేది కూడా స్పీకర్ గారు అడగాల్సిన బాధ్యత ఉందండి. ఇంకొక అనుమానం ఏంటంటే, ఒక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి వెళ్ళారండి ఈయన. ఏమండి నన్ను అక్రమంగా నిర్బంధించారు, నన్ను కొట్టారు అని. కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పిందండి, సరే నీ రాష్ట్రంలో, అక్కడ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో కూడా కాదు, ఆర్మీ హాస్పిటల్ పంపించిందండి. ఈయనకి దెబ్బలు కొట్టారా లేకపోతే ఏం జరిగిందని. అంటే ఈ రోజున మరి ఆర్మీ హాస్పిటల్ ఆయనకు కాలికి చిన్న గాయం ఒకటి అయిందని మాత్రమే చెప్పింది. ఎవరు కొట్టారు, ఎలా కొట్టారు, ఎప్పుడు కొట్టారని చెప్పలేదు. అంటే దీని వలన స్పీకర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు వలన ఇప్పుడు సుప్రీం కోర్టు తప్పు చేసిందని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడండి అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ సార్ కార్తీక్ గారు, ఒక ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు స్పీకర్ గారు దీని మీద నిర్ణయం తీసుకోవడానికి ముందు ఇతని మీదే ఇతను మా పార్టీలో ఉండి
ఎందుకంటే ఒక రాజ్యాంగం ద్వారా ఏర్పడిన పదవికి, ఒక రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసుకున్న ఒక పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయండి. ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని మరి దాన్ని పార్టీ ఫిరాయించడం అంటారా ఏమంటారా అది కూడా ఆయన మరి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని నా ముఖ్య ఉద్దేశం అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సన్యాసరావు గారు ఉన్నారు ఫ్రమ్ విశాఖపట్నం. సన్యాసరావు గారు నమస్తే. నమస్కారం అండి. ప్రైమ్ 9 ఛానల్ వారికి, కోటేశ్వరరావు గారికి, శ్రీరామ్ గారికి నమస్కారం సార్. ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఈ రఘురామ్ గారి ఎపిసోడ్ డే 1 నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఆయన అనూహ్యంగా ఇలా జరిగింది అరెస్టు అది అన్న దగ్గర మొదలు పెడితే అక్కడ కేసు వెనకపడుతున్న కొద్దీ ఈయన తప్పటడుగులు అటు ఇటు వేసుకుంటూ వెళ్ళడం అనేది మనకు తెలుస్తున్నది. అది ఎందుకనంటే ఆయన కేసు బెయిల్ వెనక్కి వస్తున్నది, బెయిల్లో ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడల్లా ఈయన అడుగులు రకరకాలుగా పడుతూ వచ్చాయి. అది అందరూ గమనించారు. అది సామాన్యమైన ఎవరు టీవీలో చూసినా ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. ఈయనకి మొదట లేని గాయాలు, అలాగే లేని ఎడిమాతో వచ్చినవని ఒక జీజీహెచ్ వాళ్ళు, అది ఒక కోర్టు వారు నియమించిన ఒక అత్యున్నతమైన వాళ్ళు పెద్దలు వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్ ని కాదని, అది ఒక గవర్నమెంటే, అది ఒక వ్యవస్థే, అది కోర్టు వారు ఏర్పాటు చేస్తుంది. ఆ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు, ఇది స్టేట్ వారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అది ఇదని. దానికి మరి అది కాదని రమేష్ ఒప్పుకోలేదని చెప్పి మళ్ళీ నాకు వేరే కావాలని అంటే డిఫెన్స్ కి వెళ్ళారు. ఇక్కడ జీజీహెచ్ లో స్టేట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారని అనుకుంటే మరి అక్కడ డిఫెన్స్ ఆర్మీ దీనిలో వెళ్ళినప్పుడు అక్కడ సెంట్రల్ లో ఉన్న ఈయన ఎంపీ హోదాలో ఉన్నారు కనుక అక్కడ సెంట్రల్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. అలాగే అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్లి ఈ హైకోర్టులో, ఈ కింద కోర్టులో జరగవలసిన న్యాయాన్ని సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లి తనకి ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కనుక అక్కడ రకరకాలుగా ఉన్నాయి కనుక అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేది. అలాగే సుప్రీం కోర్టు వారు చెప్పిన దాన్ని కూడా ఆయన, అంటే చిన్నవాడిని నేను, తెలుసో తెలియకో నేను కరెక్ట్ చెప్పగలుగుతున్నాను లేదో నాకు తెలియదు, బట్ నేను చెప్పేది ఏంటంటే సుప్రీం కోర్టు వారు కొన్ని బెయిల్ షరతులతో కూడింది ఇచ్చారు. మీరు ఈ కాలు గాయాన్ని ఎవరికి చూపించకూడదు, మీరు ఎక్కడ మీడియాలో ప్రదర్శించకూడదు, మీరు ఏ రకంగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇలా చేయకూడదు అని సుప్రీం కోర్టు వారు స్పష్టమైన బెయిల్ కండిషన్స్ చెప్పి ఆయన్ని విడుదల చేస్తారు ఆరోగ్య రీత్యా అది ఇది. ఆ చెప్పడం వల్ల ఏంటైందనంటే ఆయన చెప్పిన దాన్ని ఈ రోజు ఆయనకి కింద ఈ మెడికల్ దీనిలోని అక్కడ ఆర్మీ హాస్పిటల్లో కానీ ఇక్కడ జీజీహెచ్ లో కానీ ఈ లేని కట్టులన్నీ ఎయిమ్స్ కి వెళ్ళేసరికల్లా ఒక కాలు బొటన వేలు పక్కన ఉన్న వేలుకి చిన్న హెయిర్ ఫ్రాక్చర్ అయింది అన్న దానికి మొత్తం కాలంతా 2 కాళ్ళకి వేసేది చిత్రంగాను. అది తీసుకెళ్లి ఈయన ఒక ప్రదర్శన ద్వారా ఆ మొత్తం అంతా పార్లమెంట్ చుట్టూ, పార్లమెంట్ లో ఉన్న ప్రముఖులందరికీ ప్రతి ఒక్కరికి ఆయన చక్కగా వీల్ చైర్ మీద తిరుగుతూ వెళ్తున్నారు. మరి అటువంటి వ్యక్తి ఇక్కడ స్టేట్ లోకి వచ్చి బెయిల్ తీసుకొని ఆయన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కోటేశ్వరరావు గారు, ఈయన ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏపీ కానీ హైదరాబాద్ కానీ వచ్చే ప్రసక్తి ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే మొత్తం అక్కడ నుంచి నడిపిస్తున్నారు, పొరపాటు నుంచి వచ్చారంటే మరి సీన్ రివర్స్ అయిపోద్ది. మేబీ సీన్ రివర్స్ అయిపోద్ది కాబట్టి వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ? ఇప్పుడు సీన్ రివర్స్ అంటే ఇప్పుడు ఒక ఎంపీగా ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా ఒక కొత్త కేసు, అది తప్పుడు కేసా లేకపోతే పాత కేసులో ఏమన్నా ఉంటే వాటిని తిరగదోడి ఆ కేసుల్లో అరెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది తప్ప ఆల్రెడీ బనాయించినటువంటి కేసులో మళ్ళా ఇంకోసారి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. అందుకని ఆయన భయపడుతున్నది, ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నది, లేకపోతే ఆయన మద్దతుదారులు చెప్తున్నది ఏంటంటే మరొక తప్పుడు కేసులో ఆయన్ని ఇరికించి మళ్ళా అరెస్ట్ చేస్తారని కదా ఆయన చెప్తా ఉంది. అందువలన ఈ ఇప్పుడు బనాయించినటువంటి కేసుకు సంబంధించినటువంటి దానిలో మళ్ళా ప్రశ్నించడానికి దాని అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 24 గంటల సమయం ఇచ్చి నోటీస్ ఇచ్చి ఆయన ప్రశ్నించడానికి సిఐడికి హక్కు ఉంది, లేకపోతే కోర్టు కూడా అటువంటి అవకాశం ఇచ్చింది. అయితే ఆయన ఏం చెప్తారు, నాకు కాళ్ళు బాగాలేవు, నేను నడవగలిగినటువంటి స్థితిలో లేను అని చెప్పేసి ఆయన చెప్పొచ్చు. అందుకని సిఐడి ఇంకా అటువంటి నోటీసు సిఐడి వైపు నుంచి రాలేదు కనుక ఇవన్నీ కూడా హైపోథెటికల్ ప్రశ్నలు, ఇవన్నీ వీటికి మనం ఏమో సమాధానం చెప్పలేము.
అందువల్ల ఆయన ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు మళ్ళీ ఆ కట్లు విప్పి ఓకే రాజు గారు మీరు లేచి పరిగెత్తవచ్చు అని చెప్పిన తర్వాత ఆయన ఢిల్లీలోనే ఉంటారా, లేకపోతే నర్సాపురం వచ్చి ఇక్కడే తెచ్చుకుంటానని చెప్పేసి కోడి పందాలు లాగేంటి వేస్తారా మళ్ళా, లేకపోతే అమరావతిలోనే బస్తీ మీద సవాల్ అని చెప్పి కూర్చుంటారా, ఎక్కడ కూర్చుంటారు ఏమిటనేటువంటిది అవన్నీ కూడా ఆ సినిమా తర్వాత మనం చూస్తాం. అందువల్ల ఇప్పటి వరకు అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా ఎయిమ్స్ వాళ్ళ సలహా మేరకు ఆ గాయాలు ఆ గట్లు వాటితోనే ఉన్నారు కనుక సహజంగానే మరి బిర్లా దగ్గర స్పీకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ కూడా బయటకి కనిపిస్తాయి. ఇవి కూడా కనిపించకూడదు, ఇవి కూడా చూపించకూడదు అంటే ఆయన మొత్తం ఒక ముసుగు వేసి మొత్తం తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, దాన్ని మనం ఏమి కాదనం. కానీ ఇవన్నీ కూడా ప్రచారం కోసమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫిర్యాదు ఉన్నది, ఫిర్యాదు సందర్భంగా చేసేటువంటి ఒక షో కూడా దానిలో మనకి కనిపిస్తుంది. దాన్ని మనం ఏమి అంటున్నాం, ఎందుకంటే రెండో వైపు అంత చిత్తశుద్ధిగా ఉన్నారా అనేటువంటిది కూడా చూడాలి కదా మనం. అందుకని ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి అనుకూలమైనటువంటి వాదనలు చేయొచ్చు, స్పీకర్ గురించి కానీ లేకపోతే సుప్రీంకోర్టు గురించి కానీ ఇంకో కోర్టు గురించి కానీ ఇవన్నీ కూడా వాదనలు చేయొచ్చు. అవి ప్రచారానికి మన డిస్కషన్ లో వినేటువంటి వాళ్ళ అభిమానులకి సంతృప్తి కోసం తప్ప కోర్టు ముందు లేకపోతే నిబంధనల ముందు నిలిచేటువంటివి కాదు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, మరి జీజీహెచ్ మీద రిపోర్ట్ మీద అనుమానం వచ్చినప్పుడు ఆర్మీ డాక్టర్ల రిపోర్ట్ మీద అనుమానం వస్తుందా? రావచ్చు. ఎందుకంటే ప్రతి వ్యవస్థని అనుమానించేటువంటి పరిస్థితి దేశంలో నెలకొని ఉంది కనుక ఎవరినైనా దేన్నైనా అనుమానించవచ్చు. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఉన్నంతలో సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఉన్నది. ఆ న్యాయ వ్యవస్థ దానికి ఒక ఫుల్ స్టాప్ వేస్తుంది. దాన్ని మనం అంగీకరిస్తామా లేదా, లోపల మనకి ఏమైనా అనంగీకారం కూడా కావచ్చు, కానీ చట్టబద్ధంగా ఉన్నప్పుడు ఆ కోర్టు తీర్పు చెప్తే లేకపోతే ఇంకోటి చెప్తే దానికి అంగీకరించడం తప్ప మరొకటి లేదు. కానీ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దేశద్రోహం చట్టం అనేటువంటిది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిది, దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయటువంటి ఆ పేరుతో అనేటువంటి చర్చ కూడా సుప్రీంకోర్టులో ప్రారంభమైంది. ఈ కేసులో కూడా అటువంటి నిబంధనల కిందనే బనాయించారు కనుక ఇవన్నీ కూడా ఒక తెరదించడానికి వీటన్నిటికీ స్పష్టీకరించడానికి సుప్రీంకోర్టు కూడా ఒక కొంత టైం తీసుకొని కానీ లేకపోతే డ్యూ కోర్స్ లో కానీ చెప్తుంది. ఈ లోపల ఇప్పుడు ఆయనకి బెయిల్ ఇవ్వడం ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి మీద అంత దేశద్రోహానికి సంబంధించినటువంటి అంత తీవ్రమైనటువంటి ఆరోపణలు లేవు అనేటువంటిది ప్రాథమికంగా కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ యొక్క స్వభావాన్ని తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత ఆయన బాగైన తర్వాత మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం లేదు ఇది చాలా తీవ్రమైనటువంటి దేశద్రోహం కేసు అని చెప్పేసి మళ్ళా కోర్టుకు వెళ్ళి వాళ్ళ వాదనని బలంగా వినిపిస్తే అప్పుడు ఏం చేస్తుంది ఏమిటనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్. అండ్ శ్రీరామ్ గారు, ఇక్కడ ఇంత ఇష్యూ జరుగుతుంది రాష్ట్రంలో, ఎంపీ ఇష్యూ, ప్రభుత్వం మీద, సిఐడి పోలీసుల మీద ఇంత జరుగుతున్నప్పుడు ఒక చిన్న ప్రశ్న అయితే వినిపిస్తుంది. గవర్నర్ పాత్ర ఏంటి? ఇంతవరకు కూడా కనీసం ఇష్యూలో ఎక్కడ కూడా మాట్లాడలేదు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఆ పాత్రకు సంబంధించి ఏమని చెప్తారా? గవర్నర్ కి సంబంధం లేదండి, ఇది అంతా మొత్తం ఎక్కడ కూడా గవర్నర్ పాత్ర ఎక్కడ కూడా సంబంధం లేదు. మేబీ థర్డ్ డిగ్రీకి సంబంధించి అదే థర్డ్ డిగ్రీకి సంబంధించి ఎవరికి జరిగింది? ఒక వ్యక్తికి జరిగింది. వ్యక్తికి జరిగితే కోర్టుకు వెళ్ళాలి, ఆయన పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఎదురు కేసు పెట్టాలి సిఐడి మీద, లేదా కోర్టుకు వెళ్ళాలి. ఈయన ఎంపీకి జరిగినప్పుడు కూడా ఎంపీ ఏం చేయాలి? ఎంపీ కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాడు. ఆయన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలి లేదా కోర్టుకు వెళ్ళాలి. ఈయన కోర్టుకు వెళ్ళాడు. ఈయన ఎంపీగా ఈయనకున్న అవకాశం పార్లమెంట్ కి వెళ్తాం, పార్లమెంట్ లో స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి, స్పీకర్ దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఈయనకి ఒక మనిషిగా ఈయనకి మానవ హక్కుల భంగం జరిగిందంటే ఎన్హెచ్ఆర్సీ దగ్గరికి వెళ్ళాలి, ఎన్హెచ్ఆర్సీ దగ్గరికి వెళ్ళాడు. ఇవి కూడా చాలా మందికి మింగుడు పడట్లేదు. చాలా మందికి కొన్ని చర్చల్లో చూస్తే అసలు ఎన్హెచ్ఆర్సీ దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తుంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. తర్వాత ఎవరు ఏం చేస్తారనేది కదా, ఆయనకు ఉన్న హక్కులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరపున వాళ్ళకి ఎంత బలం అయితే ఉందో, ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారో, ఒక మనిషిగా, ఒక ఎంపీగా,
తనకి ఏమేమి హక్కులు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఉపయోగించుకోవద్దని మనం చెప్పడానికి మనకేం అవకాశం లేదు కదా. సో ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ కి అయితే ఏ సంబంధం లేదు. గవర్నర్ ఏదైనా శాంతి భద్రతకు సంబంధించిన ఇష్యూ వస్తే వస్తుంది తప్ప, తర్వాత ఈ వైసీపీ వాళ్ళు మొన్న ఏదో చర్చల్లో ఏముంది మొన్న కుట్ర జరిగిందని చెప్పి ఈయన పెట్టాడు కేసు, ఇంకేముంది అందులో తేల్చేస్తాం మేము, ఇదే మాకు బ్రహ్మాండమైన ఆయుధం. శ్రీరామ్ గారు ఇప్పుడు ఆ రఘురామ కృష్ణరాజు గారు ఉపయోగిస్తున్న అన్ని ఆయనకి ఏదైతే ఉన్నాయో హక్కులన్నీ కూడా ఉపయోగిస్తున్నారు. ఒకవేళ అవి ఫలించి ఆయనకే సపోర్ట్గా వస్తే వాట్ నెక్స్ట్? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడుతుంది. ఎవరైతే ఇప్పటికే ఒక ఎస్పీని గుంటూరులో ట్రాన్స్ఫర్ చేశారు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం అని చెప్పకపోయినా కూడా ట్రాన్స్ఫర్ చేశారు, సడన్ గా ట్రాన్స్ఫర్ చేశారు. దాన్ని బట్టి కొంత భావం ఏంటనేది మనందరికీ అర్థం అవుతుంది. సో అర్థం కాని వాళ్ళకి కూడా సిబిఐ ఎంక్వైరీ వచ్చి ఇవన్నీ దోషులుగా నిలబడితే ఎవరైతే ఆ రూమ్ లో ఉన్నారో వాళ్ళందరూ బాధ్యులు అవుతారు. ఆ రోజు ఆ రూమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాధ్యులు అవుతారు. పొట్టి వాళ్ళు, పొడుగు వాళ్ళు, వీళ్ళన్నీ వచ్చినాయి కదా, వీళ్ళందరూ బాధ్యులు అవుతారు. ఒకవేళ ముసుగులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని మేము గుర్తించలేకపోయామని చెప్పి సిఐడి చెప్పినా సిఐడి బాస్ బాధ్యులు అవుతాడు. కాబట్టి సిఐడి బాస్ మాత్రమే కాదు, ఓవరాల్ గా డీజీపీ కూడా దీని మీద బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అందరు. కేసు నిరూపణ అయితే చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుడు కూడా ఏదో తలదీసి మొలేస్తారని కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం కదా, అవమానం. తన ఆధ్వర్యంలో ఇటువంటి మానవ హక్కులు జరిగినాయి, ఒక ఎంపీకి ఇలా జరిగింది, ఒక పార్లమెంట్ కి సంబంధించిన వ్యక్తిని అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే నిర్ణయాలు అవుతాయి, తలవంపులు తెచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. అంతే తప్ప ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో జరిగిపోతుంది కాదు. ఖచ్చితంగా సిఐడి మాత్రం సిఐడి బాసుల దగ్గర నుంచి కింద నుంచి పైదాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో బాధ్యత. మెయిన్ డౌట్ ఆ లెవెల్ వరకు, ఈ ఇష్యూ ఆ లెవెల్ వరకు వెళ్తుందనేది కూడా ఒక డౌటే. అదే సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ వ్యవహారం ఎలాగుంటుంది. ఇప్పుడు సిబిఐ వ్యవహారం ఒక్కొక్క కేసులో ఒక్కొక్క లాగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రఘురామ కృష్ణరాజు గారు ఏదైతే సీఎం గారి మీద బెయిల్ రద్దు చేయమనేసారో దాంట్లో సిబిఐ ఏం చెప్పింది, ఒక లైన్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఆలోచించి చెప్పండి, మీరు ఏం చెప్పినా మేము వింటాం అని చెప్పి చిన్న ఒక మాటతో సరిపెట్టింది. లేదా సిబిఐ ఇంత పెద్ద లిస్టు చదవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా తప్పులు చేశాడు కాబట్టి ఈయనకి బెయిల్ రద్దు చేయండి అనొచ్చు. లేదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చేశారు, మనకి చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు అని ఒక లెటర్ రాయొచ్చు. అదేం రాయకుండా ఒక చిన్న సింపుల్ గా ఒక నోట్ ఒకటి రాసేసి వదిలేశారు. అందువల్ల సిబిఐ ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తోంది. కాబట్టి ఈ కేసులో ఎలా వ్యవహరిస్తుంది అంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఫైనల్ గా వచ్చేసరికి ఈ కేసులన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారంలో దెబ్బ తగలకుండా ఉంటాయా, దెబ్బ తగిలేలాగా ఉంటాయా, కేంద్రం వ్యవహారం ఎలాగుంటుంది, కేంద్రం ముఖ్యమంత్రి గారి మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రోత్సహిస్తుందా, ప్రోత్సహించదా, ఇవన్నీ కూడా వస్తాయి. అంటే మామూలుగా పైకి చెప్పుకోవడానికి సిబిఐకి కేంద్రానికి సంబంధం లేదు చెప్పినా, ఓవరాల్ గా మనకి సిఐడికి ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పడానికి లేదు. ఎలాగో ఇలా కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కానీ ఇంకోటి కానీ కూడా పైన అధికారులు చెప్పినట్టు, అంటే ఈ రాజకీయ నాయకులు చెప్పినట్టు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ సంబంధాలన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అందుకే నేను మొదట్లోనే చెప్పా, ఇందులో రఘురామకృష్ణరాజు గారి మొత్తం ఓవరాల్ వ్యవహారంలో తప్పు రఘురామకృష్ణరాజు అని తేలినా ఆయన తలదీసి మొలేసే అవకాశం ఏమీ లేదు. అలాగే సిఐడి తెలిసినా కూడా తలదీసి మొలేసే అవకాశం ఏం లేదు. సిఐడి అయితే సిఐడి బాసులు బాధ్యత వహిస్తారు. ఈయన మీద అయితే కనుక ఈయనకు ఒక వార్నింగ్ వదిలి, నువ్వు తప్పుదారి పట్టించావు అని చెప్పి మరి ఈయన ఒక చిన్న వార్నింగ్ పెట్టి వదిలేస్తారు, ఈయన క్షమాపణ కోరతాడు, అయిపోద్ది. ఓవరాల్ గా ఇష్యూ అది కాదు. ఓవరాల్ గా ఇష్యూ చర్చ, ఈ ఎలా రాష్ట్ర ప్రభుత్వం ఇతనితో ఎలా వ్యవహరిస్తోంది చర్చ, ఇతను రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నాడు, ఈ చర్చ తప్ప మిగతాదంతా ఇందులో ఒక 6 నెలలు పోయినా సంవత్సరం పోయినా పెద్దగా జరిగేది ఏమీ లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు అండ్ కోటేశ్వరరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ కాల్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసి మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. మొత్తంగా ఇష్యూ స్పీకర్ వరకు వెళ్ళింది, స్పీకర్ నుంచి ఆల్రెడీ